నమస్కారం. నా పేరు తెలుగు ఆంజనేయులు. నాది చినటేకూరు గ్రామం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా. ఈ చినటేకూరు గ్రామంలో నాకు 3 ఎకరాల పొలం ఉంది. నేను 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి గల కారణాలు, నేను గతంలో ఈ రాసాయనిక ఎరువులు వాడడం వల్ల నా భూమి చాలా వరకు పాడైందని నేను గుర్తించగలిగినాను. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళండి అని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నేను పూర్తిగా ప్రకృతి వ్యవసాయం వైపే మళ్ళాను. దీనివల్ల మంచి లాభాలు ఉన్నాయి. నేను 3 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. నేను ప్రధానంగా మల్లెపూల తోట పండిస్తుంటాను. అందులో భాగంగా మల్లెపూలు అన్ సీజన్ ఉన్నప్పుడు నేను అందులో అంతర పంటలు వేయడం జరుగుతుంది. ఒకటి ఏక పంట కాకుండా ప్రతి కూరగాయ కూడా అందులో వేయడం జరుగుతుంది. మల్లెపూల్లో వచ్చేసి నాకు సంవత్సరంలో వచ్చేసి మనకు 6 నెలల పంట మల్లెపూల తోట. మిగతా 6 నెలల సమయంలో నేను అంతర పంటలుగా కంది కానీ కూరగాయలు కానీ పండిస్తుంటాను. నా పొలంలో ఏ గ్రేడ్ మోడల్ వేయడం జరిగింది. నేను మొదటగా విత్తనాలు సొంతంగా తయారు చేసుకుంటాను. బీజామృతంతో నేను విత్తన శుద్ధి చేసుకుంటాను. ఇప్పుడు ఈ ఏ గ్రేడ్ మోడల్లో నేను కంది, అంతర పంటలుగా కూరగాయలు టమేటా కానీ మిరప, చిక్కుడు, ఇంకా బెండ ఇవన్నీ వేయడం జరిగింది. నేను నా పొలంలో బంతి, చామంతి కానీ మల్లెలో ఇవన్నీ వేయడం జరిగింది. పండ్ల చెట్లు కూడా వేసుకోవడం జరిగింది. సపోటా, జామ, నిమ్మ, చీని, టెంకాయ చెట్లు కూడా వేయడం జరిగింది. నేను బార్డర్ క్రాప్లో జొన్న, సజ్జ వేసుకోవడం జరిగింది. నేను ఉదయం పూట పొలానికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ చిన్న పురుగు లాంటివి కనిపించినప్పుడు గమనించడం జరుగుతుంది. దానికి నేను బ్రహ్మాస్త్రం సొంతంగా కషాయం తయారు చేసుకొని ఉపయోగిస్తున్నాను. నా పైరుకి మచ్చ కానీ ఆకుముడత కానీ అట్లాంటివి కనిపించినప్పుడు పుల్లటి మజ్జిగ నేనే సొంతంగా తయారు చేసుకొని స్ప్రే చేయడం జరుగుతుంది. నేను పైరుకి దోమ కానీ చిన్న గుడ్డు కానీ కనిపించినప్పుడు వేప నూనె కానీ నిమ్మాస్త్రం కానీ ఇవే ఉపయోగిస్తుంటాను. నా పంటలో నేను గ్రోత్ కొరకు కోడిగుడ్డు, నిమ్మరస ద్రావణం వాడుతుంటాను. పంచగవ్వ ఇవన్నీ కూడా నేను సొంతంగా తయారు చేసుకుని నేనే వాడుతుంటాను. నేను ద్రవజీవామృతము నేనే సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది. నేను ద్రవజీవామృతాన్ని 10-15 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం జరుగుతుంది. దాని వలన మనకు భూమిలో ఎర్రలు బాగా పెరగడం జరుగుతుంది. గతంలో అయితే నేను చాలా పెట్టుబడులు పెట్టేవాడిని. కానీ ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి తగ్గింది. మంచి లాభాలు ఉన్నాయి. భూమికి కూడా మంచిగా ఇప్పుడు ఆరోగ్యంగా తయారైంది. నేను పండించిన పంటల్లో కూరగాయలు కానివ్వండి, ఇంకా వేరే ఏవైనా కానివ్వండి, నేనే సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటాను. కర్నూలు సి క్యాంప్ రైతు బజార్లో నాకు గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం జరిగింది. నేను ఎక్కడ కూడా బయట దళారులకు లేకుండా నేరుగా నేనే పోయి అమ్ముకోవడం జరుగుతుంది. కంది కూడా నేను పచ్చిబుడ్డ దేశంలోనే ఎక్కువ అమ్ముకుంటున్నాను. ఎందుకంటే పచ్చిబుడ్డ అనేది రైతు బజార్లో నాకు బాగా సేల్ అవుతుంది. ఇంకా కొన్ని మా ఇంటికి సరిపడా
5 క్వింటాల దాకా నేను ఇంటికి ఉంచుకున్న కందులని. మల్లెపూల పంటలో ఒక 2,00,000 దాకా వస్తుంటాయి. అందులో భాగంగా కూలీల ఖర్చులనేది ఉంటది కాబట్టి ఒక రూ. 1,00,000 వరకు పోతది. నికర ఆదాయం 1,00,000 మిగులుతది. కందులకు గూడా నాకు 50,000 నేనే సొంతంగా రైతు బజార్‌లో అమ్ముకోవడం జరిగింది. తర్వాత ఈ కూరగాయలకు గూడా 20,000-30,000 వరకు నాకు కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ గూడా నేను అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు నాకు నికర ఆదాయం వచ్చేసి కూరగాయలు ఇవన్నీ మేమే సొంతంగా మా ఇంట్లో వాళ్ళు అంతా కలిసే చేసుకుంటాం కాబట్టి దీనికేం కూలీల ఖర్చులు పెట్టము. ఇవి గూడా మాకు ఆదాయం కిందకే మిగులుతుంది. ఈ అంతర పంటలు వేసుకోవడం వల్ల నాకు రూ. 80,000 అదనంగా వచ్చినాయి. మల్లెపూలలో రూ. 1,00,000 మిగలడం జరిగింది. 1,80,000 నాకు నికర ఆదాయం మిగిలింది. మేము ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు తినడం వల్ల మా కుటుంబం అంతా మంచి ఆరోగ్యంతో ఉన్నాము. మా అమ్మ వయసు వచ్చేసి 84 సంవత్సరాలు. మా అమ్మ మాతో కలిసి సమానంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు తినడం వల్ల మంచి ఆరోగ్యంతో ఉంది. ఈ వయసులో అయినా గూడా మాతో సమానంగా పనిచేస్తుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి కెమికల్ లేకుండగా నేను సొంతంగానే ఘనజీవామృతం కానీ, కషాయాలు కానీ ఇట్లాంటివి నేనే తయారు చేసుకొని చేసుకుంటున్నాను. నేను చేయడమే కాకుండగా ఇంకో కొంతమంది రైతులకు కూడా ప్రోత్సహిస్తున్నాను. దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా విస్తృతం పెంచి ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.